జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఒకటి, ఢిల్లీ పెద్దల్ని ఇప్పుడు కలుస్తుంటాం, చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అసలు ఢిల్లీ పెద్దల్ని ఎందుకు కలుస్తున్నారు, ఏంటి ఆ వ్యూహం? ఓ పక్క అక్కడ జరుగుతున్న కాకరోజు ఆందోళన మీద పెద్దగా మాట్లాడకపోవడం, ఏదైనా సరే మీకు సపోర్ట్ చేస్తుండ్రు, ఏంటి ఆయన వ్యూహం? ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా? ముఖ్యంగా రేపు లోకల్ వారు ఉన్నది కాబట్టి దాన్ని గెలిపే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారా? ఇది ఎలాంటి ఫలితాలను అందించబోతుంది? ఇక బాబు లోకేష్ మళ్ళీ మంత్రులకి ఫుల్ క్లాస్ స్పీకర్. వాళ్ళ అంశాల్లో మినిస్టర్లు రాణించలేకపోతున్నారు. వైసీపీ వాళ్ళు సీరియస్గా మన మీద అటాకులు చేస్తుంటే ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు? పదే పదే చెబుతున్నారు అంటే ఏంటి, ఎందుకు ఇంత అసమ్మతి వస్తుంది, ఎందుకు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిప్పులు చెరుగుతున్నారు? లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారండి, ఈ అసంతృప్తి కారణాలు ఏంటి? ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారనా, లేకపోతే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తుంటే దాన్ని మనం ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? వాడు బుర్ర జల్లితే మనం గడుక్కోవాలా, మనం తుడుచుకోవాలా అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలకు ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఏదో ఒక ఇంతని చెప్పి ఒక ఒప్పందం జరిగిందని. ఇక మాజీల అరెస్టులు మెసేజ్లు ఏంటి? తమ్మినేని గారు కనిపించట్లేదు, సిదిరి గారు అరెస్ట్ అయ్యారు, దాడిశెట్టి రాజా మీద SC/ST కేసు పడింది, ఇంతకుముందు అంబటి గారు అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ ఎలాంటి మెసేజ్లు అవుతున్నాయి? ఇది ఏమన్నా సానుభూతి వాళ్ళకి వస్తుందా, లేకపోతే ఇదేం పెద్దగా పరిగణలోకి తీసుకోరా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే మంత్రుల్ని ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీ నియోజకవర్గాలు కలిపి పని చూడండి, ఇటువైపు ఏమీ కనిపించిన అవసరం లేదు, దాని మీద గ్రిప్ సాధించండి, లేకపోతే మా నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్పి ముఖం మీదే చెప్పేస్తున్నారు. చర్చతో ఇవన్నీ కూడా ఈనాడు ప్రైవేట్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవులు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పుణ్యశీల గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బండారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో వచ్చారు. మరి కాసేపట్లో కిరణ్ రాయల్, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా పుణ్యశీల గారు, సార్ చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్ట్రాటజీ మార్చారా? కూటమి ఉంది, బీజేపీ అందులో కలిసే ఉంది, ఎన్డీఏలో భాగస్వాములుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారు. ఢిల్లీ వెళ్తారన్నారట, మోదీ గారినో అమిత్ షా గారినే కలుస్తారట, వాళ్ళు వీళ్ళ మీద సాఫ్ట్గానే ఉన్నారట. వాళ్ళు ఏం చెప్పినా సరే వైఎస్ఆర్సీపీ ఓకే అని గ్రీన్ సిగ్నల్ వేస్తున్నారు తప్పించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కారణం? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసినంత మాత్రాన అదే నిజం అని మేము కన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సార్. అంటే ఏ స్టేట్మెంట్ అంటున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన వెళ్తున్నారట కాదు, మీరు చూడలేదు, అసలు మీడియా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు 2 రోజుల నుంచి. చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుందని చెప్తున్నాను నేను. ఆయన బయలుదేరుతున్నారని జరుగుతోంది సార్, ప్రచారమే జరుగుతోంది. ఏమీ లేకపోయినా కూడా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి లేంట్లే కానీ ఈ ఒక్క విషయం ఏముంది, చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వెరైటీ కాన్సెప్ట్లు కూడా మరి ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయేది, ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది తప్పకుండా మీకు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరిగిందో ఏంటో అంతా కూడా తప్పకుండా మీకు చెప్పే. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హై స్పీడ్ లో ఆలోచన చేస్తున్నారట, లోకల్ వారి కోసమా లేకపోతే ఏమైనా పాదయాత్ర ఇలాంటి వాటిలో ఏమనండి? ఖచ్చితంగా సార్, లోకల్ వారు కూడా ఎందుకు వదిలిపెడతాం సార్? మేము లోకల్ వారు కూడా ఎందుకు వదిలిపెడతాం? ఖచ్చితంగా 2 సంవత్సరాలు గడిచింది. ఎందుకంటే ఇప్పుడు సీట్ల పంపకాల మీద కూటమి వాళ్ళు కొట్టుకోవాలి తప్ప మాకు ఆ కర్మ లేదు. 175 నియోజకవర్గాల్లో కూడా మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, మాకు నిలబడేటటువంటి ప్రతినిధులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే ఖచ్చితంగా చెప్పినటువంటి మాట అయితే ఒక్కటే, ఎక్కడా కూడా యునానిమస్ జరగడానికి వీలు లేదు, ఖచ్చితంగా బెస్ట్ ఫైట్ ఇవ్వాలి అని చెప్పని చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల వారి పాలన మేము చూసున్నాం, ప్రజలు చూసున్నారు. ఏ రకంగా అంటే అధికార పార్టీ ఉంది. పుణ్యశీల గారు, మీది మళ్ళీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రైట్. కృష్ణాంజలి గారు, వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా విన్నారా ఇలా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది, మీరు కూడా వెళ్ళలేదా? వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటారా?
ఢిల్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు, వెళ్ళి కేంద్రంలో ఉండేటువంటి పెద్దలని కలవబోతున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని నేషనల్ మీడియాలో ప్రముఖంగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఆ ప్రయత్నం ఏంటి అని అంటే, ఆ ప్రయత్నం కూడా మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ద్వారాగా ఈ విధంగా ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ అయితే ఇంకా దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఎందుకు వెళ్తున్నారు, కారణం ఏంటి అనంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉంది. ప్రత్యేకంగా ఈయన వెళ్ళి కంప్లైంట్ చేయడానికో, లేకపోతే ఇంకొక ఫిర్యాదు చేయడానికో, ఇంకోటి చేయడానికో ఈయనేమి కూటమిలో ఉన్నటువంటి సభ్యుడు కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాదు. అయ్యో మరి ఎందుకు వెళ్తున్నారు అనంటే, మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా చూస్తే, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇప్పటికే సిట్టు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తిరిగి ఇప్పుడు ఈడీ విచారించటం, వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఫైనల్ గా ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో అంతిమ లబ్ధిదారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వబోతోంది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తే, ఆ నోటీసుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అది కూడా బహుశా ఈ కొద్ది నెలల్లోనే జరగవచ్చు అనేటువంటిది కూడా సమాచారం. దీంతో ఎలాగో కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇది తెలుగుదేశం వాళ్ళు బయటికి చెప్పకపోయినా, జనసేన వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఇది వాస్తవం. 2019 నుంచి 24 వరకు ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వము, అక్కడ ప్రభుత్వం కాబట్టి సంబంధాలు ఉండొచ్చు. 2024 తర్వాత కూడా అదే సంబంధాలు కొనసాగుతున్నాయి అనేటువంటి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఈడీ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ అరెస్టుల వైపు నుంచి వెళ్లకుండా లిక్కర్ కేసులో కొంత సానుకూలంగా వ్యవహరించండి అనేటువంటి విధంగా ఏమైనా మాట్లాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? నరేంద్ర మోడీ గతంలో ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందో, మరి అదే తరహాలో ఆశీస్సులు అందిస్తారా? లేదు అనంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఒత్తిడి మేరకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి అంగీకరిస్తారా? ఇప్పుడు మా ఒత్తిడి ఏం లేదు అనేటువంటిది అనటానికి ఏం లేదు. తెలుగుదేశము, జనసేన వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలకు పాల్పడ్డారు. లిక్కరు, మైన్స్, శాండ్ ఇలాంటి అనేకమైన కుంభకోణాలకు పాల్పడ్డారు. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేటువంటిది హామీ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టారు. లిక్కర్ స్కామ్ మీద పురంధేశ్వరి కూడా మీటింగ్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఈ 2 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఢిల్లీ చుట్టూ. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, నారా లోకేష్ కూడా తిరుగుతున్నాడు. వీళ్ళకైతే ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. మరి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఏమైనా మరి దగ్గరలో ఈ అరెస్టుకు సంబంధించినటువంటి ఏమైనా సింప్టమ్స్ జగన్మోహన్ రెడ్డికి కనపడి ఉండొచ్చు. మరి అందుకని ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు. రాజకీయాల్లో ఏముంటాయి? రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అదేవిధంగా బీజేపీ వైఖరి ఏంటి? తెలుగుదేశం అనేటువంటిది మనకు నమ్మదగినటువంటి మిత్రుడు కాదని బీజేపీ వాళ్ళ వైఖరి. బీజేపీతో తెలుగుదేశం వాళ్ళ యొక్క సంబంధాలు కూడా అప్పటి వరకు అంతే ఉన్నాయి. 1999లో పొత్తు పెట్టుకున్నారు, 2004లో ఓడిపోయిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశారు. 2014లో మళ్ళీ కలిశారు, మళ్ళీ 2017లో విడిపోయారు, మళ్ళీ నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశారు. 2024లో మళ్ళీ కలిశారు. కాబట్టి వీళ్ళు విడిపోవటం, కలవటం వీళ్ళ అవసరానికి తెలుగుదేశం వాళ్ళు ఓకే. గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఓ బీజేపీతో 2012 నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళతో ఒకే తరహా రహస్యమైనటువంటి మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళకి నమ్మదగినటువంటి మిత్రుడుగా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఫీల్ అవుతా కూడా ఉండొచ్చు. ఇలాంటి కథనాలు కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈడీకి సంబంధించినటువంటి ఈ కేసులో
అరెస్టు నుంచి తప్పించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ద్వారాగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతున్నారు అనేటువంటిది సమాచారం. మరి దాన్ని అపాయింట్మెంట్ దొరకకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ మేరకు చేయగలరు, లేక అరెస్టు అనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ సక్సెస్ అవుతారా, అరెస్టు నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతారా చూడాలి. రైట్. పులిశేరి గారు మీరు ఇందాక కట్ అయింది, సార్ నేను ఇలా వెళ్తున్నారు వార్తలు వస్తున్నాయని చెప్తే మీరు ఏదో నేను చెప్తున్నట్టుగా అనుకున్నారు. మొత్తం అంతా చెప్పారు నేషనల్ మీడియా దగ్గర నుంచి అంతా కోడేకి వస్తుందని. సార్ ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చాలా బాగా విశ్లేషించడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ ఆయన చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా మేము ఎప్పుడైనా సరే కూడా మేమేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు కూడా మరి మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద కావచ్చు, ఇలా చాలా సార్లు మరి వాళ్ళతో మరి మాట్లాడటం కానీ, లెటర్స్ రాయటం కానీ, స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, ఇక సెంట్రల్ గవర్నమెంట్ ని చూడమని రిక్వెస్టులు చేయడం కానీ చాలా సందర్భాల్లో జరిగినాయి. మన ఊహలు, మన ఊహాగానాలు, మరి మీడియాల్లో వచ్చే ఊహాత్మకమైనటువంటి నిర్ణయాలతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ని మనం పకడ్బందీగా చేయాల్సిన అవసరం మాకైతే లేదు. అంటే అది ఒప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. రానయ్యున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు మరి బీజేపీని కలవడానికి మరి వెళ్తున్నారు, ఈడీ కేసుల్లో ఏవైనా అరెస్టులు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆయన జాగ్రత్త పడుతున్నారేమో ఏమో అంటున్నారు. ఆ ఏమోన్నరలో మరి రాబోయే రోజుల్లో మరి ఆయన మరి నిజంగానే పాపం ఆయన మరి మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారినో మోదీ గారినో కలిసి వచ్చేసినంత మాత్రాన మరి ఈ ఏమోలకి అర్థాలు మేము చెప్పేసేయమంటే మేము చెప్పాల్సిన పని లేదు సార్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా ఉన్నాయి. వాటిని ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయాలో మా నాయకుడు నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఏమోన్నర్లకి ఖచ్చితంగా సమాధానాలు అయితే మాత్రం మరి ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మీకు చాలా క్లియర్ గా చెప్తాం సార్. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కేసులకు ఏనాడు భయపడలేదు, భయపడడు, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాడు. నిజంగా ఏదైనా ఉన్నా కూడా ఏ రకంగా ఎదుర్కోవాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన జాగ్రత్తగా ఆయన సమర్థించుకుని ఆయన ముందుకు నడవగలడు. కాబట్టి ఎవరి స్టేట్మెంట్లో మేము ఆపాదించేసుకుని అంతేనండి అని చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. రైట్. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? ఏ విషయం సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అట, మీరు ఆపుతున్నారట. కృష్ణాంజలి గారు అనుమానం ఏంటంటే ఏదో ఈడీ రంగంలోకి వచ్చింది, ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అది ఆపుకోవడానికని ఆయన అంటున్నారు. సార్ ముందుగా మీకు, పుణ్యశీల గారికి, కృష్ణాంజలి గారికి, కిరణ్ రాయల్ గారికి, 90 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నిక్షేపంగా వెళ్ళొచ్చు సార్, ఎవరు ఆపరు. కాకపోతే ఆయన దేశం దాటాలంటేనే ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ ఆపుతాయి, అంతేగాని ఢిల్లీ వెళ్ళటానికి ఆయన ఎవ్వరు ఆపరు సార్. ఆయన నిక్షేపంగా ఢిల్లీ కాదు డెహ్రాడూన్ పోవచ్చు, ఆ తర్వాత దాచేపల్లి వెళ్ళొచ్చు. ఆయన ఇష్టం, రాష్ట్రంలో దేశంలో ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, మేమెవరు ఆపటానికి. కాకపోతే దేశం దాటాలంటేనే ఆయనకు అవకాశం లేదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఢిల్లీ వెళ్ళటానికి మేము ఆపుతున్నాం అనేటటువంటి అసలు ఆయన వెళ్తున్నాడో లేదో తెలియదు. ఇప్పుడు కొన్ని వర్గాలు, మీడియా వర్గాలు ఆయన ఢిల్లీ పోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. వెళ్తే వెళ్ళమన్నాను సార్, మేమెందుకు ఆపుతాం, మాకేం అవసరం లేదు. ఆయన వెళ్ళదలుచుకుంటే నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆయన ప్రధానమంత్రిని కలవచ్చు, ప్రెసిడెంట్ గారిని కలవచ్చు, లేదంటే రాష్ట్రంలో గవర్నర్ గారిని కలవచ్చు. ఇంకేదైనా రిప్రజెంటేషన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీని ఏమన్నా ప్రయోగిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి, అరెస్ట్ చేస్తారని. సార్ ఒక విషయం సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి 2019 నుండి 24 వరకు ఏదైతే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించారు కదా కోట్లు, ఆ కోట్ల విషయంలో ఏది ఫోన్ పే, గూగుల్ పే కూడా తీసుకోకుండా సంపాదించారు కదా సార్. సంపాదనల గురించి, సంపద సృష్టిల గురించి మీరే చెప్పాలండి వంశీ గారు. సంపాదనలు, సంపద సృష్టిలు మీరే చెప్పాలి. చెప్పండి, వక్ర భాష రావద్దు. మీ టర్మ్ మాట్లాడండి, మీ టర్మ్ మీకు ఇచ్చినప్పుడు మాట్లాడండి. పుణ్యశీల గారు, పుణ్యశీల గారు నేను ఇస్తానండి, పుణ్యశీల గారు నేను ఇస్తానండి. రావద్దు.
ఆయనకి బీపీ వస్తుందంటే మీరు రాకండి, ఒక్క నిమిషం ఉండండి. సరిగ్గా పెట్టుకొని పుణ్యశీల గారు సిగ్నల్ ఎవరి బీపీలు ఆడుకుంటాయండి. సరే సరే, ఆయనకి బీపీ వస్తే నేనేం చేయను. బీపీ అందుకనే అంటున్నాను, ఎందుకు సైలెంట్ ఒక్క 5 నిమిషాలు ఉండండి. మీకు ఇస్తాను ఉండండి, మీకు ఇస్తాను, నేను ఇస్తున్నాను కదా, మీకే ఫస్ట్ ఇచ్చాను కదా పుణ్యశీల గారు, ఎందుకు అనవసరంగా నేను ఇస్తాను, మీకు ఎంత టైం కావాల్సి అంత టైం తీసుకోండి. మాట్లాడటం కరెక్ట్ కాదండి. బీపీ ఏంటి సార్? ఎవరి బీపీ ఎవరి మీద? సరే సరే, నేను ఆపుతున్నాను కదా, మీరు వెయిట్ చేస్తే నేను ఆపుతాను. వంశీ పాయింట్ లోకి రండి, ఎందుకు కాంట్రవర్సీ? సరే సరే, వంశీ ఎందుకు కాంట్రవర్సీ? అదే సార్, ఇప్పుడు పుణ్యశీల గారు మీది మళ్ళీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీరు ఒకసారి చూసుకోవాలి. బ్రేకే వస్తుంది, చెక్ చేసుకోండి. బానే ఉందండి. లేదు చెక్ చేసుకోండి ఒకసారి, మీ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే వర్మ గారు, మరి ఈడీకి ఆ కేసు వెళ్ళిన తర్వాత ఇప్పటికి అరెస్టులు కూడా జరిగినాయి. వారిని పీటీ వారెంట్ మీద ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భాల్లో మేము ప్రయోగించేది ఏముంటుంది సార్? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈడీ కేసుల్లో ఏదైతే ఈ లిక్కర్ కేసుల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయో, ఈడీ సంపాదించినటువంటి సాక్ష్యాలు, ఆ అభియోగ పత్రాలు అన్ని చూసి మరి ఎవరినైతే మేము చెప్పాం కదా, అంతిమంగా ఈ కేసులో ఎవరున్నా కానీ చట్టం వదలదు. ఏదైతే సిట్ ఆర్ ఈడీ ఏదో ఇప్పుడు మరి ఆ ఈడీ కేసులోనే ఉన్నటువంటి నిందితుల్ని తిహార్ జైలును తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీసుకొచ్చారు. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మేము ప్రయోగించేది ఏముంటుంది సార్? హూఆర్వి చట్టం తన పని తాను చేసుకుపోద్ది. మేమైతే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ ద్వారా సమగ్రవంతమైన దర్యాప్తు జరుగుతోంది. ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి మీద కూడా వీళ్ళు ఎలాంటి నిందలేశారో కూడా చూసాం. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి, వాడి ప్రాసెస్లో అవి జరిగిపోతూ ఉంటాయి సార్. మరొకటి ఏంటంటే, మేడం పుణ్యశీల గారు ఇందాక మాట్లాడుతా, మేము 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్ని నిలబెట్టుకుంటాం, మాకు ఈ సీట్లని కర్మ మాకు లేదు, జనసేన టీడీపీ కొట్టుకుంటుంది సార్, ఆ కర్మ మాకు లేదని అన్నారు. మాలో మేము కొట్టుకుంటామేమో, మిమ్మల్ని ప్రజలు కొడతారు. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో 11 ప్రజలు 19లో మిమ్మల్ని కూడా కొట్టారు బానే. పుణ్యశీల గారు నేను ఇస్తానండి. పుణ్యశీల గారు ఆయన అయిపోయినప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఇంకా పెరిగిపోద్ది. నేను ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ కాదండి, నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ నోట్ చేసుకోండి. పుణ్యశీల గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు. నెక్స్ట్ మీకే ఇస్తాను. మీరు ఎంత టైం కాస్తే అంత టైం తీసుకోండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు క్రాస్ టాక్ చేస్తే టైం వేస్ట్, ఎవరికి వాయిస్ రాదు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 11తో కొట్టారో, ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్లు లేకుండా కొట్టారో, ఈసారి జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే తరహాలో కొట్టడం ఖాయం. కాబట్టి జనసేన మేము కలిసి ఉన్నాం. మాలో మేము సీట్ల కోసం కొట్టుకుంటామో, లేదంటే సమర్థవంతంగా మేము సీట్లు విభజించుకుంటామో, అది మా ఇంటర్నల్ విషయం. జనాలు మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అది చూసుకోండి. మరి ఇంకోటి ఏమంటున్నారు, రాష్ట్రంలో అన్యాయాలు. అర్రే ఏంటి వర్మ గారు, సరే ఆవిడ మాట్లాడమనండి సార్. ఆవిడంతా అయిపోయినాక నేను మాట్లాడమనండి. ఆవిడ మాట్లాడినాక మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం నేను నెక్స్ట్ ఇస్తానండి. మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల ఇద్దరికి వినిపించదు, నాకు అసలు వినిపించదు. నేను ఇస్తాను కదా, మీకు ఎంత శ్రేయం కావాలో అంత టైం తీసుకోండి. ఇప్పుడు మరి రాష్ట్రంలో అన్యాయాలు అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఢిల్లీ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పుణ్యశీల గారు చెప్తా ఉన్నారు. చెప్పాలి, రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఏదైతే ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి 4 కోట్ల రూపాయల ల్యాండ్ ని ఒరిస్సా నుండి ఎవరో మహిళను తీసుకొచ్చేసి రిజిస్టర్ చేస్తున్నారు కదా మీ పేరుతోటి, ఆ అన్యాయం చెప్పాలా. ఏదైతే సీదిరి అప్పలరాజు అనేటటువంటి ఒక మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి తీసుకుని యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేస్తే, లేదు చంపింది ఇతను కాదు వేరే వ్యక్తి అని చెప్పేసి సిద్ధార్థ్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి తన కొడుకుని ట్రీట్మెంట్ తీసుకెళ్లి చట్టం కళ్ళు కప్పాలి, పోలీసులు పక్కదో పట్టించేటటువంటి అన్యాయాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు దాకెళ్ళి చెప్పాలి. ఇట్లాంటి అన్యాయాలన్నీ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళాలి ఢిల్లీకి. మరి ఇంకొక మాట అన్నారు సార్, ఏదైనా అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్తారట. 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఢిల్లీ నేను ఈ కారణంతో వచ్చాను, ఈ మంత్రిని కలిశాను, ప్రధానమంత్రిని కలిశాను, ఈ కారణంతో కలిశాను, ఈ విషయాలు ప్రధానమంత్రి గారు నాకు చెప్పారు అని ఏ ఒక్క రోజైనా ఈ 5 సంవత్సరాల్లో క్లియర్ గా చెప్పిన సందర్భం ఉందా సార్? ఇప్పుడు వీళ్ళు వచ్చి మనకు క్లియర్ గా చెప్పడానికి క్లియర్ గా చెప్తారా? ఈ 2019 నుండి 24 వరకు ఏమైంది సార్ క్లియర్ గా చెప్పడం? ఒక్క మాట కూడా చెప్పలేకపోయారే. సో ఇక ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కాకపోతే డెహ్రాడూన్ పోవచ్చు, డెహ్రాడూన్ కాకపోతే ఇంకెక్కడ. మంత్రులు పదే వార్నింగ్లు ఇస్తున్నారట, ఏం జరుగుతుంది సార్? చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు. పని ఆయన సాటిస్ఫై అయ్యే వరకు మంత్రులు కావచ్చు ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలి.
ఆయన సాటిస్ఫై అయ్యేందుకు చేయరు. మార్క్ మై వర్డ్స్, ఆయన మార్కుకి రాకపోతే ఎవరినైనా కానీ ఆయన మందలిస్తారు, పనితీరు మార్చుకోమని చెప్తారు. ఈ రోజు మంత్రుల పనితీరు చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయి వరకు లేకపోతే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వారిని ఇంకా మెరుగువంతంగా, ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని చెప్తారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఆ చెప్పేటటువంటి అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గతంలో లాగా ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే వారికి ఏ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు అన్నట్టు తెలియనటువంటి సందర్భం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ ఆయన సాటిస్ఫై అయ్యే వరకు ప్రజాసేవలో దూసుకెళ్ళమని 2024 నుండి చెప్తా ఉన్నారు. అలా కొంతమంది మంత్రుల పనితీరు స్లోగా ఉంటే వారిని ఖచ్చితంగా పనితీరు మార్చుకోమంటలో తప్పే ఉంది వర్మ గారు. డెఫినెట్లీ మార్చుకుంటారు పనితీరు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాసేవ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది, ఇంకా ముందుండాలి, ఇంకా సమర్థవంతమైనటువంటి సేవలు ప్రజలకు అందియాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని హెచ్చరించుంటారు. ఓకే, సో పనితీరు బాగుంటే డెఫినెట్లీ ఆయన మార్కుకి రీచ్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు సార్, ఆయన పనితీరును అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. ఆయన మార్కుకి రీచ్ అవ్వాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఓకే, రైట్. పునిశీల గారు మాట్లాడండి. సార్ ఇందాక సోదరులు వంశీ గారు చాలా బాగా, అంటే మాలో మేమేం కొట్టుకుని చచ్చినా కూడా మేము అంటే సీట్లు డివైడ్ చేసుకునే విషయంలో ఏం నిర్ణయాలు తీసుకున్నా అది మాలో మాకే ఉంటుంది, మిమ్మల్ని ప్రజలు తరంకుండా చూసుకోండి. 19లో మిమ్మల్ని కూడా ప్రజలు తరిం కొట్టారు. కుప్పంలో కూడా యునానిమస్ చేశాం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఏదో మాకు తెలియని రామాయణాలు, మాకు తెలియని భాగవతాలు మీరు వల్లిచ్చేస్తామంటే ఇక్కడ వినటానికి ఎక్కడ ఎవరూ కూడా లేరులేండి. మీరు నోట్లో కొనుక్కోకండి, ఏదన్నా పైకి చెప్పండి వంశీ గారు, తప్పులేదు. ఓకేనా? దాన్ని బట్టి నేను సమాధానం కూడా చెప్తా. అది ఆ గొనుగుడు కార్యక్రమాలు వద్దండి. ఇంకా ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మనిషి వస్తా ఉన్నారు, కొంచెం పక్కకి వెళ్ళాలి అన్న. ఏదైనా మిమ్మల్ని అంటామని ఎందుకు అనుకుంటారు మేడం? వెనకాల ఉన్నటువంటి చెప్పారు కదా వంశీ, అయిపోయింది కదా, చెప్పేశారు కదా. నేతలు ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నారు ఆడవాళ్ళని, దాని గురించి చెప్పడానికి వెళ్తారు. పోర్టుల ప్రైవేటీకరణ గురించి చెప్పడానికి వెళ్తారు. సింహాచలం కొండని బోడిగుండు చేస్తున్న విషయం చెప్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ని ఏ రకంగా 34 విభాగాలు ప్రైవేటీకరణ చేసి మరి మొన్న చచ్చిపోయిన వాళ్ళకి కారణం అయ్యారో చెప్తారు. మీ భాగోతాలన్నీ చెప్పడానికి వెళ్తారు. మీరేం చెప్పమన్నారో అది చెప్పడానికి వెళ్లాల్సిన అవసరం ఆయనకి లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో 5 సంవత్సరాలు మేమేం పరిపాలన చేశామో ప్రజలకి మేమేంటో మీరేంటో తెలుసు. అన్ని మీరు అన్నారు కదా, అంతేనండి. ఇప్పుడు ఓటుకు ఇప్పుడు 14 to 19లో పాపం మరి 4 సంవత్సరాలు బీజేపీని సంకనెక్కించుకున్న తర్వాత యూటర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ విషయంలో గో బ్యాక్ మోడీ అంటాం. భార్యనే చూసుకోవడం చేత కాని వాడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు అని స్టేట్మెంట్లు ఇవ్వడం మాకు చేతకాలే. మేము ఒకే విధంగా గౌరవించాం. ఈ రోజుకి అలాగే ఉన్నాం. మీకులాగా నిమిషానికో మాట, నిమిషానికో వేషం, ఎందుకంటే గ్రూపులు కట్టి మరి ఎలక్షన్లకు వెళ్లాల్సిన కర్మ మాకేమీ లేదు. కాబట్టి మీరు గొప్పలు చెప్పుకోవాలనుకుంటే గొప్పలు చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ స్టేట్మెంట్లు మీకుంటే మీరు ఉంచుకోండి. మీ ముగ్గురు కొట్టుకుంటే మాకెందుకు, తిట్టుకుంటే మాకెందుకు, బోర్లబడి దొర్లితే మాకెందుకు, అసలు మాకెందుకు, సీట్లు ఇవ్వకపోతే మాకెందుకండి? మాకు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తుందో అంతే. దట్ ఈస్ ద పాయింట్ ఓన్లీ వి ఆస్క్ యు అండి. మీలో మీరు కూటమి ధర్మంగా మీరేం చేసుకుంటారు అనేది మాకు సంబంధం లేదు. మాకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. మీరేం చెయ్యాలో, మీరేం చెయ్యగలుగుతున్నారో, ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి అది మాత్రమే మేము ప్రశ్నిస్తాం. వీలైతే సమాధానం చెప్పాలా, లేకపోతే కామ్గా ఉండాలా. అంతేగాని దాన్ని కవర్ చేసుకోవడానికి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ స్వీకరించడానికి ఎవరు లేరు వంశీ గారు. అయిపోయిందా?
ఓకే ఓకే కృష్ణాంజలి గారు ఇస్తాను. కృష్ణాంజలి గారు అయిపోయిందా? కొంచెం మాట తీరు నేర్చుకోండి మీరు. అయిపోయిందా? మీకు ఇంత ఇక్కడ పనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ దగ్గర నేర్చుకోవాలమ్మా ఈ మాట తీరు. మీ దగ్గర నేను సోదరుడు వంశీ గారు అని పలకరిస్తున్నా. అయిపోయిందా? ఓకే ఓకే టీ తాగారా? సరే 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 టిఫిన్ తిన్నారా? ఏంటి భాష? బ్రహ్మాండమైన మాట వంశీ గారు, పార్టీ మీ మీరు పార్టీ వాళ్ళ దగ్గర ప్యానెల్లో నేర్చుకోవాలా? ఉండేటువంటి సభ్యులకి ఆపాలమ్మా, మీరు ఆపాలి, భాషా ఆపాలి, విధానం ఆపాలి, నేర్పి అయిపోయింది, ఆపాలి. కూర్చోబెట్టండి. లేకపోతే మమ్మల్ని తప్పితే ఎవరినైనా సరే పిలుచుకోండి. సరే సరే ఓకే అండి ఓకే ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా సరే కృష్ణాంజలి గారు టీవీలో చెప్పుకోండి. కృష్ణాంజలి గారు మాట్లాడండి. మీ సూతి మీ చెప్పుకోండి, ఇక్కడ వద్దు. మీ టీవీలు ఉన్నాయి కదా? వర్మ గారు, మీకు 4 ఉన్నాయి కదా? నేర్చుకోవాలా? వర్మ గారు, మాట్లాడండి మీరు మాట్లాడండి. చెప్పడానికి ఉన్నవి లేని మాట తీరు చెప్పడానికి మీ ఉన్నాయి దగ్గర కదా? నేర్చుకోవాల్సిన సరే సరే వంశీ ఒక్క నిమిషం ఉండండి. వంశీ ఎందుకు ఇస్తున్నారు కదా ఆయన అవకాశం. కృష్ణాంజలి గారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి అంశాల మీదనే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినా లిక్కర్ కేసులో అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మేడ మీద కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. జైలుకుంటా సిద్ధమవుతారా అది వేరే అంశం. కానీ అరెస్టులకు సంబంధించి ఆమోదం ఇచ్చేటువంటిది మాత్రం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, ఈ కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే అరెస్ట్ అనేటువంటి వ్యవహారము వాస్తవంగా ల్యాండ్ ఆర్డర్ మనం చుట్టూ వేసాం, మనం దర్యాప్తు చేసాం, మనమే అరెస్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి లేదు. ఆమోదం అనేది ఈ రోజున కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ నుంచి, అమిత్ షా నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ఇప్పటి వరకు ఆమోదం పొందలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడిన ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఆమోదం తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు ఇప్పటి వరకు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడైనా అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమోదం లభించాల్సిందైతే మాత్రం ఢిల్లీ నుంచే. ఈడీ ఎలాగో రంగంలోకి దిగింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేస్తా. ఇప్పుడు ఉన్నటువంటి సందిగ్ధత ఒకటేనండి. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆమోదం వరకు అడగటమే కాకుండా మీ ఈడీ ద్వారాగా అరెస్ట్ చేయండి, మీరు అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ప్రతిపాదన వీళ్ళు చేశారు. మాకెందుకు ఆ సమస్య? మీరు అరెస్ట్ చేసుకోండి, మేము ఈడీ వరకు మేము విచారణ వరకు చేస్తాం, నోటీసులు ఇస్తాం అనేటువంటి వరకు చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది అవునో కాదో వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జటిలమైన సమస్య ఎప్పుడైతే ఆమోదం వస్తుందో అప్పుడు మాత్రమే అరెస్ట్ జరిగేదానికి అవకాశం ఉంది. అది కొద్ది రోజుల్లోనే జరగవచ్చు. బహుశా 2026లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అది ఢిల్లీ ఈడీనా ఆంధ్రప్రదేశ్ చిట్టా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. రెండోది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా పోటీ చేసేటువంటి పరిస్థితి వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. అయితే మొదలు పెట్టేటువంటి క్రమంలో వాళ్ళకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇదేదో ఇప్పుడు సిదిరి అప్పలరాజు అరెస్టు, అదేవిధంగా తమ్మినేని సీతారాం పారిపోవటం అనేటువంటి అంశం, కాడిశెట్టి రాజా నేను కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, మొన్న బల్ల బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి అరెస్టు, ఇవన్నీ ఏమో కక్ష సాధింపుతో చేసేటువంటి అంశాలు కాదు, వాళ్ళంతటో వాళ్ళు తప్పులు చేసి దొరికినటువంటి అంశాలు. ఇదేమో ప్రభుత్వం ఏమి పెద్ద ప్రయోగం చేసి బల ప్రయోగం చేసి వాళ్ళేమో అరెస్ట్ చేయట్లా, వాళ్ళే తప్పులు చేశారు, దొరికారు. ఈ విధంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎంత మేరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో నిలబడగలదా అనేటువంటిది భవిష్యత్తులో చూడాలి. నాకు పుణ్యశ్రీలు గారు చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని కూడా ఏకగ్రీవం చేశారు. ఓకే, ఏకగ్రీవం చేశారు, బానే ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ ఎన్నికలు జరిగాయి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, తర్వాత మిగతా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయగలిగాయి లేవు అనేది చూశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినా సరే డిపాజిట్లు రానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే కనపడింది. కనీసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఏజెంట్లు చర్చిద్దాం. పునిశల్ గారు ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు కదా, ఆయన వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి. కిరణ్ రాయల్ గారు
నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారట? ఢిల్లీ వెళ్తుంటే చాలా కీలకమైన అంశాలు మోదీ గారితో ఆయనకున్న పరిచయాల మీద వెళ్తున్నారు అంటే కృష్ణాంజనేయులు గారు ఈడీ రంగంలోకి వస్తుంది, ఆయన అరెస్ట్ కాబోతున్నారు, అది ఆపుకోవడానికి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు మాట్లాడేది. మాకు అవసరం లేదు, రాష్ట్ర సమస్యల కోసమే మేము ఢిల్లీ వెళ్తాము, దాని మీద మా గలం విప్పుతాము అని చెప్పి పుణ్యశీల గారు అంటారు. ఏం జరుగుతుంది? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్ట్ మిత్రులు నమస్కారం. అలాగే 99 ప్రేక్షకులకి. ఢిల్లీ వెళ్తున్నా అంటే నేను కూడా అనుకున్నాను సార్, కాక్రోచ్ పార్టీ ధర్నాకి వెళ్తున్నాడే అనుకున్నా. వాళ్ళ జగన్ కూడా కాక్రోచ్ అన్నాడు కదా ఈ మధ్య. ఎప్పుడో నేను కూడా కాక్రోచ్ పార్టీ లాంటి ఏపీలో కాక్రోచ్ సంస్థ అది కూడా. కాబట్టి కాక్రోచ్ పార్టీకి అందరూ మద్దతు ఇస్తున్నారు, జగన్ కూడా కాక్రోచ్ పార్టీకి వెళ్తారేమో అనుకున్నా. కానీ ఎందుకో మోడీకి భయపడి అమిత్ షాకి భయపడి పోయినట్లేడే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ కాక్రోచ్ మొదట ప్రకటించింది జగనే. జగన్మోహన్ రెడ్డి గారు నేను కాక్రోచ్ పార్టీ లాంటి అంత యువతనాల్లో ఉందని చెప్పినప్పుడు ఈ రోజు కాక్రోచ్ పార్టీ అంత పెద్ద ధర్నా చేస్తా, దీక్షలు చేస్తా, కొట్లాడుతా ఉంటే ఈయన ఎందుకు మద్దతు ఇవ్వట్లా అని అనుమానంగా ఉంది. అనుమానం వాస్తవమే కదా. ఇప్పుడు ఈయన మోడీకి వ్యతిరేకమా, మోడీకి అనుకూలం అర్థం కావట్లా. ఎన్డీఏలో భాగంగా ఏమో పవన్ కళ్యాణ్ గారిని తెస్తారు, చంద్రబాబుని తెస్తారు, లోకేష్ గారిని తెస్తారు. అంటే మీరు నీటిలో జరిగిన లీకుల్ని మీరు సమర్థిస్తున్నారు అనమాట. ఇక్కడ తేలిపోయిందిగా 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు, మనది మనం చూసుకోవాలి కదండి రాయల్ గారు. నేను చెప్పేది నేను ఒక విషయం, నేను జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి మీరు. కాక్రోచ్ పార్టీ అన్నాడు, మీరేంటో చెప్పండి, మీరేంటో చెప్పండి. ఏంటో మాకు తెలుసు, మీరేంటో మీరు చెప్పండి. ఏంటి మేమేంటి, ఏంటి ఏంటి మేమంటే ఏంటి? ఈ కూటమి ధర్మంగా మీరు అనుకూలమో వ్యతిరేకమో మీరు చెప్పాలా. మేము ఇప్పుడు మేమేం అధికారంలో లేవు, మేము కూటమిలో భాగమే. అడగడానికి మేము అధికారంలో లేవు. ఆ కూటమి భాగం మాది, కూటమి భాగం మాది, ఎన్డీఏ మాది, ఎన్డీఏ మాది. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కాదే, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ సంబంధం అండి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు రావాలి, ఎందుకు రావాలి? ఏంటి ఢిల్లీ చెప్పని ఆయనకు ఉండే 11 సీట్లు చెప్పమని చెప్పండి. ఫస్ట్ చెప్పమని చెప్పండి. ఢిల్లీకి ఎందుకు, ఢిల్లీ లేకుండా పర్మిషన్ తీసుకోమని చెప్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ఇస్తాను, రమ్మని చెప్పండి, ఇస్తాను. అసెంబ్లీకి పొమ్మని చెప్పండి ఫస్ట్. ఢిల్లీకి ఎందుకు? జనసేనకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి నాయకులు మీరు, అందుకని చెప్పని మీరు పర్మిషన్ తీసుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అవునండి, భాషా విధానం నేర్చుకుంటే అసెంబ్లీకి పోతే మళ్ళీ ఢిల్లీకి పోవచ్చు. అసెంబ్లీలో పోరాడు, అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడు, మోడీతో మాట్లాడాలి. ఎందుకంటే ఢిల్లీకి కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఈడీ సెటిల్మెంట్ కోసము, ఈడీ కేసుల కోసము ఢిల్లీ అమిత్ షాగా పోయి కాలు పట్టుకోవడానికి, కాలమైన పోయేలాగా ఉన్నాడు తప్ప ఈయన చెప్పితే అది జరిగేది ఏమీ లేదు. ఆయనకి ఎమ్మెల్యేలు లేరు, ఆయన పరిస్థితి మనకు తెలుసు, మళ్ళీ వస్తారని కూడా వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆయన ఢిల్లీ పర్యటన అనేది కేవలం ఒక ఝలక్ అంతే. నేను పోవాలని ఢిల్లీ ప్రయత్నిస్తున్నా, మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మనం ఎందుకు భుజాలు తడవేసుకోవటం, మేము ఝలక్కిస్తున్నాం కదా, మీరెందుకు భుజాలు తడవేసుకుంటున్నారు? మీరెందుకు భుజాలు తడుకున్నారు? ఏం భాష అండి, ఏం భుజాలండి? జలక్కులేంటి, ఏం లోకం అది? మేము జలక్కిస్తా ఉంటే పాపం భుజాలు తడవేసుకుంటున్నట్టున్నారు కూటమి వాళ్ళు, మాకంటే ఎక్కువ పాపం ఆనందంగా ఉంది. మేడం ఒక నిమిషం, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ లాంటి మీరు అన్నారు, ఢిల్లీలో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా, ఎందుకు పోవట్లే మీ జగన్? మీరెందుకు పాపం మరి ఏం మాట్లాడట్లా? మీరు పాపం కూటమిలోనే ఉన్నారు కదా, ట్విట్టర్ లో స్టేట్మెంట్ మేమంతా అధికారంలో ఎందుకు మాట్లాడతామండి? ఆడున్న మేము మాట్లాడతాము. నీటిలో జరిగినటువంటి లీక్ పేపర్లు మరి దేశ యువత యొక్క పోయినా పర్వాలేదు. స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. చూసుకోండి, రేపొద్దున పాపం మీకేవో ఆ సీట్లు ఏవో సరిగ్గా ఇస్తారో పుణ్యశీల గారు అనడం ఏంటంటే ఆ సీట్లన్నీ మీకు సరిగ్గా వస్తాయా లేదా అని చాలా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం కూడా ఇది. ఏంటి రేపు లోకల్ వారికి సంబంధించి జనసేన కార్యాచరణ? వర్మ గారు, మా కమిట్మెంట్ మాకుంది. మా కార్యకర్తలకు మేము ఏ హామీలు ఇచ్చామో హామీలు నెరవేరుస్తాం. మా పార్టీ గురించి మేము చూసుకునే మాకు బలమైన క్యాడర్ ఉంది, బలమైనగా ఉన్నాము. మొన్న ఎన్నికల్లో ఎలక్షన్ లో బూతులు గారు చూపించాం మా సత్తా ఏందో. మా దెబ్బకి పారిపోయి 11 సీట్లు ఇచ్చుకుంది ఎవరందరూ తెలుసు.
గిల్ల కొట్టుకున్నారు రోడ్ల పైన. మా బలం మన ఎంత? సత్తా 6%. కాబట్టి మా ఒక్క నిమిషం మా సీట్లు మా కార్యకర్తల కన్నా ముందు వీళ్ళు లిస్ట్ చూసుకోమని చెప్పండి. జైలు పోయి లిస్ట్ రెడీ అయిందంట, దాన్ని పారిపోకుండా కాపాడుకోమని చెప్పండి వైసీపీ వాళ్ళని. మళ్ళీ మా కథ చూస్తారు వాళ్ళు. ఓకే కాబట్టి నేను అడిగే 2 పాయింట్లు వర్మ గారు, ఇప్పుడు మీరు కూడా ఇదాలి. ఇప్పుడు మీరు యాంకర్ గా మీరు ఒక జర్నలిస్ట్ గా ఒక మాట అడుగుతారు. నాకు డౌట్ ఉంది. ఆ డౌట్ ని మీరు కానీ లేదా పెద్ద ఆయన కృష్ణరామచంద్ర గారు సార్ కూడా జర్నలిస్ట్, సార్ కూడా చాలా రాజకీయ విశ్లేషణ అనుముకున్నారు. నాకు డౌట్ ఏమంటే 2 నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా కాక్రోచ్ లాంటి కాక్రోచ్ మాది కూడా అన్నాడు. ఓకే, ఆ రోజు మేము డిబేట్ పెట్టి మాట్లాడినాం. జగన్మోహన్ రెడ్డి సింహం నుంచి కాక్రోచ్ అయ్యాడు అంటాం. ఓకే, బాగుంది. రెండోది, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళు ఆడ రోడ్ల పైన ఇంత ఉద్యమం చేస్తుంటే, ఇంత గొడవలు జరుగుతుంటే, ఇది జరుగుతా ఉంటే జగన్ ఎక్కడా? ఈరోజు కేటీఆర్ పోయాడు, ఎవరెవరో పోతున్నారు, అందరూ కలుస్తున్నారు. అంటే మీరు ఎందుకు పోవట్లేదంటే అర్థమైంది ఇక్కడే. కేవలం అవసరానికి కాక్రోచ్, అవసరానికి మోడీ, అవసరానికి అమిత్ షా, అంతే కదా. మీరు ఎవరో అన్నారు ఢిల్లీకి పోయి ఏదో సాధించుకొని వస్తారంట. ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి సార్. నేను మంచిగా చెప్తున్నా, అసెంబ్లీకి రండి. 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చి ఇక్కడ మీ సమస్యలపై మీరు ఫైట్ చేసినాక మళ్ళా విమానం ఎక్కి ఢిల్లీ పోండి. మీరు ఇక్కడే ఫైట్ చేయట్లేదు, మీరు అసెంబ్లీకి రావడం మానేశారు. ఢిల్లీ పోయి ఏం చేస్తారు మీరు? మీరు చెప్తే ఢిల్లీలో మేము ఏం చేస్తామా? మీరు అడిగితే ప్రాజెక్టులు ఇస్తామా? 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏమి చేయలే. మీకు ఇచ్చిన డబ్బులు వాడుకున్నారు మీరు. 5 ఏళ్ళు కేంద్రం మేము ఇచ్చిన డబ్బుల్ని, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అమరావతికి ఇచ్చిన డబ్బులన్నీ మీ పథకాలకు వాడేశారు డబ్బులు. మళ్ళా ఇప్పుడు మీరు ఢిల్లీకి ఏ మోహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా అపాయింట్మెంట్ అడిగాడు అడుగుతున్నాను. అమరావతి పేరు చెప్పుకుని మేము అప్పులు చేయలే, కొంచెం తెలుసుకోండి రండి. సింగిల్ రూపీ అమరావతి పేరు చెప్పి మేము అప్పులు చేయలే. చేశారు 47,000 కోట్ల రూపాయలు. వంశీ గారు, వంశీ కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు కానీ మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ, వంశీ మాట్లాడి మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ. వంశీ సార్, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడలేదు ఏంటి అని అడిగిన తర్వాత పుణ్యశీల గారు మీరు మాట్లాడరేంటి అని అంటా ఉన్నారు. మా అందరి తరపున కేంద్రంలో మా కూటమి పెద్ద అయినటువంటి నరేంద్ర మోదీ గారు రాత్రి దీని గురించి ఆయన స్టాండ్ ఏంటో చెప్పారు. దాదాపుగా కొన్ని కోట్ల మంది చూశారు. సో అది మా స్టాండ్ ఆల్రెడీ మేము చెప్పాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి నేను కేటీఆర్ గారు కూడా వెళ్ళి మాట్లాడారు. చివరికి జడా శ్రావణ్ కుమార్ గారు కూడా వెళ్ళి ఆ కాక్రోచ్ పార్టీకి మద్దతుగా అక్కడ మాట్లాడారు. సార్, మా స్టాండ్ ఏంటంటే మేము ఎన్డీఏలో ఉన్నాం, మా స్టాండ్ ఏంటి అని పుణ్యశీల్ గారు అడుగుతున్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు నిన్న మా స్టాండ్ ఏంటో చెప్పారు క్లియర్ గా నిన్న రాత్రి. నాకు ఒక అనుమానం, ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ పోయినాడు కదా, రాబోయే డిప్యూటీ సీఎం కదా నెక్స్ట్ పార్టీలో అయినా వాళ్ళ పార్టీలోకి, అదనే చెప్పండి. మా తరఫున జడా శ్రావణ్ కుమార్ పోయినాడు, జగన్మోహన్ రెడ్డి అదనే చెప్పమని చెప్తే మేము సంతోషపడతాం. అదే అడుగుతా ఉన్నాం. జడా శ్రావణ్ గారు కూడా వెళ్ళారు. చివరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? గతసారి మొన్నే జూలై 2వ తారీఖు అనుకుంటా ఒక ప్రెస్ మీట్ లో నేను ఆంధ్ర కాక్రోచ్ని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ మా అన్న పులి సింహం, సింగిల్ సింహం, పులి అని అన్నా గానీ ఆయన మాత్రం నేను ఆంధ్ర కాక్రోచ్ని అని అన్నాడు. మరి ఆంధ్ర కాక్రోచ్ మాట్లాడేంటి అని అడిగితే మీరు మాట్లాడరేంటి అని అంటారు. మా అందరి తరపున మా కూటమి పెద్ద నరేంద్ర మోదీ గారు నిన్న రాత్రి మాట్లాడేశారు, అయిపోయింది. మా స్టాండ్ ఏంటో చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటో ముందు చెప్పమన్నాడు దీని మీద. ఆ తర్వాత ఢిల్లీ పోతారో డెహ్రాడూన్ పోతారో ఆయన ఇష్టం. మరొకటి ఏంటంటే మేడం ఇందాక ఏం చెప్తారంటే ఎనానిమస్ చేసామని అంటారు. ఎనానిమస్ చేయటం ఏమైనా గొప్ప? రండి ఈసారి ఎనానిమస్ లో మేము కూడా వ్యతిరేకమే. ఎనానిమస్ కి రండి, నామినేషన్ వేయండి, అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే మొన్నటిదాకా ఏదైతే మావిగన్ మా స్టాండ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అని మేము ఎట్లాగైతే అన్నామో, ఇప్పుడేమంటా ఉన్నాం అంటే సింగిల్ డిజిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ అని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనానిమస్ చేయడానికి మేము కూడా వ్యతిరేకమే. మీరు పోటీ చేయాలి. మీ పార్టీ నుండి ఎవరైనా పోటీ చేయడానికి వస్తే గతంలో జాకెట్ లో చేతులు పెట్టేసి నామినేషన్ పత్రాలు లాక్కున్నట్టు 75 సంవత్సరాల అంజిరెడ్డి తాతని బలవంతంగా ఆయన చేతిలోంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నట్లు ఆ సీన్లేముండో. మీరు బ్రహ్మాండంగా నామినేషన్ వేయొచ్చు. వేసిన తర్వాత డిపాజిట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓట్లు వేస్తారో, మీరు చేసినటువంటి అరాచకాలు చేయబోతున్నాం, మేము రప్ప నరకపోతా ఉన్నాం, మేము వస్తే అమరావతిని నాశనం చేసేస్తాం, మేము వస్తే అని చెప్పిన తర్వాత మీకు ప్రజలు ఓట్లు వేస్తారో చూద్దాం. అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డిపాజిట్లు తెచ్చుకుంటాము, గట్టి ఫైటే ఇస్తాము, ఏం చేస్తాము, ప్రజల మనల్లో ఏ రకంగా పొందుతాం అనేది భవిష్యత్తులో మేము కూడా చాలా దమ్ముగానే చూపిస్తాం. మీరు అన్నంత మాత్రాన ఇక భయపడిపోయి వెనకడుగు వేసే ప్రయత్నం అయితే
చూసుకుందాం, ఖచ్చితంగా ఇది చూసుకుందాం. split సార్, ఇది. మంచి ఫైటర్ వర్మ మీకు గారు, ఇస్తాం. ఇది split. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ ఇది కాదు, split సార్, మీ 1990 గులాబ్ జామ్ వేదిక. చేసింది అనిపించే విధంగా ఇస్తాం ఫైట్. గోప గులాబ్ జామా మామూలుగా మీలో మీరు కొట్టుకుని సావాలేమో, ఓకే, ఓకే. మాలో ఏం కొట్టుకుని సావాల్సిన అవసరం నేను లేదు. అదే మా మళ్ళీ నాయకుడు మళ్ళీ ఏది చెప్తా ఉన్నా, చెప్తే అదే మాలో జరుగుతుంది. మేము కొట్టుకుంటామో తిట్టుకుంటామో లేదంటే చెయ్యి మీద చెయ్యి వేసుకుని కలిసి వెళ్తామో మేము వెళ్తాం. జనాలు ప్రజలు మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి. ప్రజలు ప్రజలు మిమ్మల్ని కూడా కొడతారు, కొట్టకుండా చూసుకోండి. డిపాజిట్ పులివెందుల్లో లేకుండా ఎంత కొట్టారు, బాగా మీరు ప్రజలు కొడతారు ఇదో మిమ్మల్ని. మీకు చెప్తున్నా కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే క్లారిటీ ఇవ్వాలి వర్మ గారు. పులివెందుల్లో అడ్డగోలుగా వర్మ గారు, పోలీసు వారిని పెట్టి వర్మ గారు ఆ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఎలక్షన్ లా జరగనివ్వకుండా చేసినటువంటి వర్మ గారు, ఘనపాటుల్లా కాకుండా దమ్ము ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ ఓకే, ఓకే. చేయండి. ఓటమికి వంక అప్పుడు వెతికేశారు. ఏమైంది? ఓటమికి వంక మీరేంటో దొరికేసింది. మేమేంటో చూసుకుందాం. ఏమైంది? ఏమైంది? ఇందాక నేను మాట్లాడుతుంటే మీరు ఆగండి అన్నారు. ఏంటి? ఏంటా వంక? ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఏం వర్మ చేస్తా గారు, ఉన్నాడు? వర్మ గారు, ఓకే, ఓకే. కాదు కిరణ్ ఓకే, ఓకే, ఓకే. పునిసర్ గారు ఒక్క నిమిషం, ఆయన ఇప్పుడే జాయిన్ అయ్యాడు కదా, ఒక్క నిమిషం ఆయనకు అవకాశం ఇద్దాం. ప్రపంచమంతా చూసిందండి. సరే ఒక్క నిమిషం. కిరణ్ ఒక్క విషయం చూసుకుందాం, దమ్ముంటే రండి, గోప గులాబ్ జామ్ అయిపోద్దని చెప్పి డైరెక్ట్ గా వైసీపీ అధికారిని మాట్లాడుతున్నారు. డైలాగులే వర్మ మేమంటే గారు, ఏడుస్తారు మళ్ళీ. ఓకే, ఇదే ఓకే. మాటలు మేమంటే ఏడుస్తారు. వంశీ, ఒక నిమిషం. వర్మ గారు, ఉమ్. 2021 అనుకుంటా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది తిరుపతి అంతా, రాష్ట్రం అంతా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. యాక్చువల్ 2020లో జరగాల్సి కోవిడ్ వల్ల ఒక సంవత్సరం దాన్ని వాయిదా వేశారు. 2021లో ఆ ఎలక్షన్ కంటిన్యూ చేశారు. అప్పుడు ఎలక్షన్ ఎలా జరిగిందో, అప్పుడు మేడం గారి పేరు నాకు పెద్దగా తెలియదు. మేడం అప్పుడు పార్టీలో ఉన్నారో లేదో, రాజకీయాల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. మేమైతే ఉన్నాం, ఎలక్షన్ చేశాం అని చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ దైవంగా 15 ఏళ్ళగా ఉన్నాళ్ళండి, 2 సార్లు ఓకే, కార్పొరేటర్ గా కూడా గెలిచా. తెలియదు చెప్తున్నా. ఉన్నాను. మా అందరి దగ్గర బీ ఫారాలు తీసుకొని తోసేసి ఎలా తెలుసా, దారుణంగా ఎవరిని కూడా ఒక వయసు ఏజు ఆడ మగ తేడా తెలియకుండా బెదిరించి వ్యాపారాలు ఆస్తులపై దాడులు చేసి ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు వైసీపీ వాళ్ళు. ఆ విషయం అందరికీ తెలుసు ప్రపంచంలో. మేము అలా చేయాలనుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త ఒకడున్నాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము చేయాలనుకుంటే ఆ ఎలక్షన్ టైంకి మేము చేయాలనుకుంటే మీరంతా బస్సులకి వెళ్ళిపోతారు. సీరియస్. మేము చేద్దాం అనుకుంటే అదే మరి చేద్దాం. జగన్మోహన్ రెడ్డి 2021లో చేసిందే మనం కూడా జిరాక్స్ చేసి రిపీట్ చేద్దాం అనుకుంటే ఎవరు గులాబ్ జాములు అవుతారో, ఎవరు బాదుషాలు అవుతారో మనకు తెలుస్తుంది వాళ్ళకి. మేము అలా చెయ్యం. మా చంద్రబాబు గారు ఒప్పుకోరు, మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఇద్దరు ఒప్పుకోరు. ఇద్దరు డిఫరెంట్. ఏమంటే మన ప్రజల్లోకి వెళ్తాం, జనంలోకి వెళ్తాం, జనమే ఓట్లేస్తారు, జనమే గెలిపిస్తారు. అధికారంలో ఉన్నాం, చేసిన హామీలు మనం నెరవేర్చాం కాబట్టి వెళ్తారు. అదే మేము చేయాలి, మేము ఆపాలి వైసీపీ అనుకుంటే సింగిల్ నామినేషన్ కూడా వేయలేరు. రాష్ట్రం మొత్తం చెప్తున్నా, మొత్తం రాష్ట్రంలో సింగిల్ నామినేషన్ వేయలేరు. మేము అలా చెయ్యము. అలా చెయ్యాలనుకుని మీరు ఛాలెంజ్ చేసుకుంటే మీ కర్మ, మేమేం చేయలేము. ఓకే, కృష్ణాంజలి గారు రిపీట్ వెళ్ళండి. రిపీటెడ్ 2021 ఎలక్షన్ ఎలా జరిగిందో ఒకసారి చూడండి. మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. నేను తిరుపతి ఇన్ఛార్జ్. మీరు అలా అంటున్నారు కదా, 2021 లో మా వార్డ్ లో సెకండ్ పొజిషన్ లో జనసేన ఉంది. మరి పోటాపోటీగానే మరి జరిగింది, పోటాపోటీగానే జరిగింది. ఎక్కడా కూడా అలాంటివేవి విజయవాడ పరిధుల్లో మరేమీ జరగల. రాష్ట్ర పరిస్థితిలో కూడా మాక్సిమం ఎక్కడా జరగల. మరి వీరి దగ్గర పాపం జరిగిందేమో, పాపం దురదృష్టకరంగా పాపం. వారు చెప్తున్నారు కదా, మేము వింటున్నాం. వీరు కూడా రాయల్ గారు, మీరు కూడా నాకు పరిచయం లేరండి. మీరు కూడా నాకు పరిచయం లేదు. మీరు చెప్పినవన్నీ కూడా, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను పోటీ చేశాను కాబట్టి ఎక్కడ మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో మేము అన్ని చూసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను నాకు మీ పెద్దగా పరిచయం, మీ ఏరియాలో ఏం జరిగింది అనేది కూడా నాకు 5 ఏళ్ల క్రితం విషయం కాబట్టి నాకు కొంచెం రెండు సార్లు ఆవిడ కార్పొరేట్ చేశారు. మీరు అన్నారు కదా మేము అలాంటివి ఏమీ చెయ్యం, కూటమిగా మేము మంచిగా చేస్తాం అంటున్నారు కదా. ఖచ్చితంగా మీరు నిలబడండి, మేము నిలబడతాం. మీరేంటో మేమేంటో చూసుకుందాం. ఒక్క నిమిషం కిరణ్. వర్మ గారు, మేడం కార్పొరేటర్ చేశారన్నారు. ఏ ఇయర్ లో 2021 జరిగిన ఎలక్షన్ లో ఇదే మాదిరి బెదిరించి భయపెట్టి కార్పొరేటర్ చేసుకున్నారా? జనం పరిగెత్తుకు చోట్లేసారు. మాకు మంచి హోరాహోరీ జరిగిందిలేండి. టీడీపీకి జనసేనకి మాకు చాలా హోరాహోరీ జరిగింది. నాకు 512 మెజారిటీ వచ్చింది. నాకు మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సెకండ్ ప్లేస్ లోకి తోసేసి నేను గెలిచానండి. సంవత్సరం చేసాం వార్డులో.
మీరు పోటీ చేయండి. సంవత్సరం పాటు చాకరీ చేశారు. సరే ఓకే ఓకే ఓకే. మీరు మీరు విజయవాడ పోటీ చేయండి. వస్తే మా వంశీ వార్డులోకి మేడం తీసుకెళ్తారు. పోటీ చేస్తారు, ఆ వార్డు మీరు కనుక్కో. విజయవాడ వస్తే మా వార్డులోకి తీసుకెళ్తారు. చాలా చాకరీ. మీరు చెప్పినట్టుగా ఏంటి అబద్ధాల క్రాస్ టాక్ రూపంలో వద్దండి, ఒక్క నిమిషం ఎలక్షన్లు ఇస్తానండి జరగలేదు. నిజాయితీగానే ఇస్తానండి. జరిగినాయి. సరే ఇస్తానండి. మీ దగ్గర ఉన్న పాపం దురదృష్టకరంగా ఏమన్నా జరిగింది? సరే ఓకే పుణ్యశీల గారు ఒక్క నిమిషం కిరణ్. వర్మ గారు నేను తప్పు మాట్లాడట్లేదు సార్, ఉన్నది చెప్పి. ఆహా కాదు, క్రాస్ టాక్ ఇద్దరు క్రాస్ టాక్ చేస్తుంటే ఏం అర్థం కావట్లేదు. వర్మ గారు ఉమ్, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరం మొత్తం ఈ నీట్ పరీక్ష లీకేజీకి వ్యతిరేకంగా, అదే విధంగా పరీక్షల విధానం, విద్యా విధానానికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి అంశం మీద లక్షలాది మంది జంతర్ మంతర్కి ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రధానమైనటువంటి అంశం ఇదే. అయితే మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కాక్రోచ్, నేను కూడా కాక్రోచ్ అని ప్రకటించింది ఒక అంశం అయితే, దీనికి ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థుల మీద దాడులు కానీ ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి అనేటువంటి దాని మీద ఇచ్చారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ పార్టీ దగ్గర నుంచి, శివసేన, ఇలాగ అన్ని పార్టీలు కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ, అందరూ ఇప్పుడు ఈ యువతరానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, విద్యార్థుల మీద అరెస్టులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ కే ఎందుకు పరిమితం అయ్యారు అనంటే, ఎందుకు అనంటే ఆయన కుర్తిలో పట్ట ఎలక సామెత లాగా ఉంది ఆయన పరిస్థితి. కారణం ఏంటి అనంటే, ఈ విధంగా యువతరానికి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జన్జీ యువతరం ఏమన్నా మా వైపు ఏమన్నా మొగ్గు చూపుతారేమో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఒక ఆశ ఉంది. ఇంకొక వైపునేమో ఢిల్లీకి వెళ్తే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి అక్కడ కోపం వస్తాం. ఎందుకంటే ఇప్పుడే ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రయత్నం? ఈడీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అపాయింట్మెంట్ కోసం ఒకవైపున ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి పడింది కాక్రోచ్ సంబంధించినటువంటి జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన. ఈ టైంలో ఢిల్లీకి వెళ్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి విద్యార్థులకి మద్దతు తెలియజేస్తే ఇక భవిష్యత్తులో నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని కనీసంగా వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరికేదానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆ భయంతోనే వెళ్ళటం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దేని మీద కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఇలాంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మేము ఎందుకు ఓడిపోయామో తెలియదు, ఏంటో తెలియదు, ఇవన్నీ. మరి ఈవీఎంలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక 16 పార్టీలు ఉద్యమాలు చేస్తుంటే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాక్రోచ్లకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులకి, యువతరానికి మద్దతు తెలిపేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి. మీరు అటు ఎన్డీఏ పక్షమా లేదంటే ఇప్పుడు ఇండియా కూటమి పక్షం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడేటువంటి దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ కేసులు. ఆ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి. ఓకే పుణ్యశీల గారు ఏం కన్క్లూడ్ చేస్తారా? సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. కానొచ్చేది గట్టెక్కక మానదు. వాళ్ళ అభిప్రాయాలతో మాకు ఏకీభవించాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకేదో కల వచ్చింది, మనకేదో ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది, మనకేదో మరి వస్తున్నటువంటి మీడియా వార్తల కథనాలంగా ఒక మాట చెప్పేసేద్దాం అనుకుంటే జరిగేదేమీ కాదు సార్. ఆల్రెడీ కృష్ణాంజనేయులు గారు చెప్పారు. అసలు యువతకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన, ఇందాక కూడా డిస్కషన్ లో నేను మాట్లాడా, కాకపోతే మీరు అన్నట్టు ఆ వాగ్వివాదంలో ఎవరికి నా మాట సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. ట్వీట్ చేశారని నేను కూడా చెప్పాను, నేను మాట్లాడటం జరిగింది. అంటే నాకు అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో అనేసారని చెప్పని మేము వీళ్ళు చెప్పినట్టు మేము వినాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ లేదా? లేకపోతే కూటమిలాగా మోదీ గారి పర్మిషను, లేకపోతే గనక చంద్రబాబు నాయుడు గారి పర్మిషను, పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఒక్కొక్కళ్ళు తీసుకోవాలా ఏంటి? ఇక్కడ మా నాయకుడే, ఇక్కడ మా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా బయటకు. వంశీ ఏంటి సింపుల్ గా, టైం లేదు సార్. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు అనుకుంటే కరెక్టే, ఎవరి అభిప్రాయాలతో ఏకీభించాల్సిన అవసరం లేదని పుణ్యశీల గారు అంటున్నారు. ప్రజల అభిప్రాయంతో ఏకీభించాలి పార్టీలు. ప్రజల అభిప్రాయాలతో ఇంకొక క్లారిటీ,
నేను ఇందాక వెనకాల ఎవరో మనిషి వస్తే పక్కకు జరగమని చెప్పా, అంతేగాని మేడం గారిని ఏమన్నా- సరేలేండి, ఓకే చెప్పారు కదా, మళ్ళీ దానికోసం కిరణ్ సింపుల్ గా. ఓకే అండి వంశీ గారు అయితే. ఏం లేదు, ఒకటే ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఏదైతే ఉద్యమం జరుగుతుందో దీనికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా లేదా, లేకపోతే అమిత్ షా మోడీ కాలబేరం కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తాడా, లేదా ఢిల్లీకి వెళ్ళి ఏం సాధిస్తాడా, Okay. తెలుసు మాట్లాడతాం రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పుణ్యశ్రీ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు.